సో ఒకళ్ళు ఏమన్నారంటే కొన్ని కామెంట్స్, సో చందన వల్ల ఒక అమ్మాయి జీవితం నాశనం అయింది, ఆడదానికి ఆడదాని శత్రువు అని అన్నారు. సో దీన్ని ఎంతవరకు మీరు తీసుకుంటారు? డే 1 నుంచి చెప్పుకుంటూ వస్తానే ఉన్నాను. అసలు ఉమ్, నేను రీజనే కాదు. ఉమ్, ఇన్‌ఫాక్ట్ నాకు తను పరిచయం ఉండే టైంకి వాళ్ళిద్దరూ సెపరేట్ అయ్యి ఆల్మోస్ట్ 4 మంత్సో, 5 మంత్సో అవుతుంది. ఓకే. ఆ ఇన్సిడెంట్ అయ్యి 5 మంత్స్ తర్వాత నేను తెలుసు తనకి. ఉమ్, అది కూడా ఒక వర్క్. అప్పటి వరకు తెలియదు. తెలీదు. ఉమ్, అది ఎంత చెప్తున్నా గూడా వీళ్ళు ఆల్రెడీ ఈ ఇన్సిడెంట్ జరగకముందే ఉమ్, తెలుసనుకుంటా ఒకళ్ళకొకళ్ళు. తనిప్పుడు స్లోగా బయట పెట్టిందనుకుంటా ఈమని ఓ అని అలా పెట్టేసుకున్నారు మైండ్‌లో. ఓకే, ఇలా వెళ్ళింది. హ్మ్. అండ్ రైట్. ఓకే, మీకు రాధికకి ఏంటి సంబంధం? నాకు ఆమెకి ఏం ఈ సంబంధం మధ్యన లేదు. బాగా గట్టిగా వైరల్ అవుతున్నారు. కొత్తగా ఏదో పేరు కూడా వచ్చినట్టుంది, స్మోకింగ్ గర్ల్ అని. తనకి నాకేం సంబంధం లేదు. ఉమ్, బట్ ఏంటంటే నా పర్మిషన్ లేకుండా కొన్ని ఇంటర్‌వ్యూస్‌లో నా గురించి మాట్లాడుతుంది. మాట్లాడారా? హ్మ్. ఓకే. మరి అలాంటప్పుడు మీరు కూడా మాట్లాడుతుంది. గట్టిగా ఇచ్చేస్తారు కదా. ఇచ్చా. పర్సనల్ ఫోన్ చేసా. ఇప్పుడు చెప్పండి ఏం చెప్పాలనుకున్నా, ఎందుకంటే ఆవిడ ఎలాగా ఇంటర్వ్యూలు చెప్పారో మీరు ఒకటి చెప్తే కదా నలుగురు తెలుస్తుంది. ఇప్పుడు తను చేసినట్టే నేను చేస్తే తనకి నాకు తేడా ఏముంటది? బా. ఉమ్, చెప్పాను. చెప్పే వేలోనే చెప్పాను. ఏం కాల్స్ చేయలేదు. డైరెక్ట్‌గెళ్ళి మంచిగానే చెప్పాను. ఉమ్, నేను చెప్పింది తను పాజిటివ్‌గా తీసుకోకుండా నెగెటివ్‌గా తీసుకొని ఉమ్, మీకు అర్థమవుతుంది గదా! లైక్ తను ఏ బిహేవియర్ బట్టి. మెంటాలిటీతో ఉమ్, రిసీవ్ చేసుకుంటది అని. ఉమ్, నువ్వు వెళ్ళావు నీ వర్క్ కోసం నువ్వు వెళ్ళావంటే అది నీది మాత్రమే చూసుకో. నన్ను మధ్యలోకి లాగకని ఉమ్, చెప్పినా ఉమ్. కొంచెం హడావిడి చేసి వెళ్ళిపోయింది మాట్లాడుతుంటే. మాట్లాడుతుంటే వెళ్ళిపోయింది. హ్మ్. కానీ ఇది అంతవరకు అంటే ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ మనం దేశిస్తాను అంటే బలమైన కారణం ఉంటుంది. హ్మ్. సో ఏంటి ఆ కారణం? రాధికాకి మీకు మధ్యన ఉన్న కారణం ఏంటి? ఏం నాకు లేదు తెలిసిన లైక్ సమాచారం అయితే ఒకటి ఉంది, హ్మ్. బట్ చెప్తా, మీరు చెప్తే దాన్ని బట్టి చందన ఏం నిజం లే చెప్తుంది అబద్ధం చెప్తుందని మేము క్లారిటీ ఉంటాం. హైడ్ చేసేదానికి ఏం లేదు. ఆ రోజు నేను వెళ్ళినప్పుడు లైక్ ఏంటంటే మేమిద్దరం ఏం మాట్లాడుకోవట్లేదు. జస్ట్ ఊరికే తను ఇంటర్‌వ్యూస్‌కొస్తే హైదరాబాద్‌కి ఉమ్, షెల్టర్ అడిగితే ఇచ్చినా అని చెప్పింది వంశీ. ఉమ్, బట్ ఆ రోజు అక్కడ సమ్ అవును. ఏదో రైట్ ఉన్నట్టు తన బిహేవియర్ నువ్వు మాట్లాడేదానికి, నువ్వు బిహేవ్ చేసేదానికి సంబంధం లేదు అని చెప్పి కొంచెం కోపమయ్యి నేను లీవ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పా. ఉమ్. అంతే. సో అంటే జనరల్గా అమ్మాయిలు ఎక్కువగా ఆలోచిస్తారు. ఆవేశం తీసుకోరంటే ఆలోచన మించి అక్కడ జరిగే ఉంటుందని అనుకుంటారు ఎవరైనా. సో అంటే నువ్వు నార్మల్గానే కొంచెం ఆలోచించి మాట్లాడుతావు. సో అంతగా ఒక అమ్మాయిని మాకు తెలిసింది ఏంటంటే మెడబెట్టుకుని బయటకు వెంటేసింది, ఇంకా కనిపిస్తే బాగోదని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది అని తెలిసింది. సో అంత వార్నింగ్ ఇవ్వడానికి నువ్వు అక్కడ ఏం చూసావు? ఏం అంటే నేను నార్మల్‌గానే మాట్లాడుతున్నాను. ఉమ్, నేను ఎంత ఇప్పుడు నేను ఏ టోన్‌లో అయితే మాట్లాడుతున్నానో అదే టోన్‌లో మాట్లాడాను ఆ రోజు కూడా ఓకే. అమ్మాయితో. ఉమ్, తనేంటంటే ఎవరెవరికో ఫోన్‌లు చేసి కొంచెం హడావిడి చేసింది. ఉమ్, నేను నీతో ఏమన్నా నీ మీదకొచ్చేసి మాట్లాడినా? చాలా కామన్‌గా ఉమ్, నీ వర్క్ కోసం నువ్వు వచ్చినప్పుడు అది మాత్రమే చూసుకో. ఉమ్, నీకు సంబంధం లేనోళ్ళని మధ్యలోకి లాక్కో అని చెప్పిన. ఉమ్, తను అదే ఇంతుంటే అంత చేసి మాట్లాడాడు. బిహేవియర్ చూపిచ్చే టైప్ తను. ఓకే. అలాగే బిహేవ్ చేసింది. సో, నేను తీసుకోలేకపోయాను. సో, ఐ సెడ్ లీవ్ ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పాను. సో చందన అనే అమ్మాయి వంశీ దగ్గరికి డబ్బులు చూసే వచ్చింది, హ్మ్. డబ్బుల కోసమే వచ్చింది హ్మ్. అని అంటారు. హ్మ్. దానికి ఏం చెప్తారు? ఇప్పుడు ఇలాంటి థింగ్స్ ఎవరు ప్రూవ్ చేయలేరు. ఉమ్, అన్‌లెస్ ఏంటంటే ఆ పర్సన్‌కి నాకు మాత్రమే తెలుసు. వాట్ వి ఆర్. ఉమ్, మేమిద్దరం ఉమ్, ఎలా ఉన్నాము, ఉన్న జర్నీలో ఎలా ఉమ్, ఉన్నాం ఏంటనేది మా ఇద్దరికి మాత్రమే తెలుసు. అండ్ మోర్ ఓవర్ నాకు మీరు ఏదైతే అంటున్నారో అంత అవసరం లేనే లేదు. ఇప్పుడు వంశీ డబ్బులు ఇస్తారు చూడు, కొన్ని వీడియోస్ పెట్టారు, అది మీరు రాకముందు జరిగిందా మీరు వచ్చిన తర్వాత జరిగిందా? లేదు నేను రాకముందే. ఇన్‌ఫాక్ట్ నేను తనకి పరిచయమైనప్పుడు నాకసలు ఆ వీడియో గూడా తెలీదు. తెలీదా? తనే చూపిచ్చాడు నాకు. మరి వీళ్ళందరూ ఎందుకు దాన్నే బేస్ చేసుకొని ఇలా చేయడం చూసి వీడి దగ్గర మరి ఎక్కువ మనీ అదే ఉందని? కదా! ఫ్యాక్ట్స్ ఎవరికీ తెలీదు. ఏంటంటే కొన్ని ఉంటాయి ఇద్దరి మధ్యలో ఉండాల్సింది. మ్యాటర్.
సో, అది ప్రతి ఒక్కళ్ళకి ఏదన్నా ఉంది. ఒకవేళ మా ఇద్దరికి ఏదన్నా ఇష్యూ ఉందంటే దేనివల్ల అయింది? ఎందుకయిందనేది మా ఇద్దరికి తెలుస్తది. ఓకే. సార్ట్ ఔట్ జేసుకుంటాము. హ్మ్. ఎలా అంటే బయట నలుగురు 4 రకాలుగా మాట్లాడుతున్నారంటే ప్రతి ఒక్కళ్ళకి దగ్గరికెళ్ళి నేనే చెప్పలేము. ఎలా ఎక్స్‌ప్లెయిన్ నేననే కాదు ఎవ్వరు చెప్పలేరు. హ్మ్. అసలు నేను అలా చెప్పే టైప్ కూడా కాదు. బట్ ఏంటంటే నాకొస్తున్న డీఎమ్స్ నేను భరించలేక హ్మ్. కమెంట్ సెక్షన్‌లో తగ్గింది. ఓకే. ఆ డీఎమ్స్ చూడకుండా ఉండలేము. సో, చూస్తున్న టైంలో నాకు కొన్ని వస్తున్న మెసేజెస్ కొంతమంది వాంటెడ్‌గా పెడుతున్నారు కావాలని. హ్మ్. అదెవరో కూడా నాకు తెలుసు. ఓకే. ఉన్నారు టార్గెట్. ఉన్నారు. హ్మ్. అంతే వాళ్ళ నేమ్ బయట పడకుండా వేరే వాళ్ళతో చేపిస్తా ఉంటారు. ఓకే. అది గూడా నాకంటే 3 టైమ్స్ ఎక్కువ ఫేమ్ ఉన్న ఇన్‌ఫ్లుయెన్సర్సే మళ్ళా. చేస్తున్నోళ్ళా? చేపిస్తున్నా? చేస్తున్నోళ్ళు, చేపిస్తున్నోళ్ళు. ఓకే. సో, సో వాళ్ళ గురించి అయితే మాట్లాడలేను గానీ, ఇంకా వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి నేను సెపరేట్‌గా టెక్స్ట్ చేయడం హ్మ్. దేనికని జెప్పి నేను రీసెంట్‌గా ఒక వీడియో గూడా పెట్టా అందుకే. చేసావా? అంటే జస్ట్ అట్‌లీస్ట్ రెస్పాండ్ అయ్యావా? ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఒకసారి ఆలోచించండి. చెప్పాను. బికాజ్ హ్మ్. నా వీడియోస్ పెట్టి, నా హ్మ్. పిక్స్ పెట్టి సమ్ డర్టీ టెక్స్ట్‌లు పెడుతున్నారు. హ్మ్. మరి నా నంబర్ ఎట్లెళ్ళిందో తెలీదు. ఓహ్! మొబైల్ నంబర్. హ్మ్. ఓకే. అండ్ నా పిక్స్ మార్ఫింగ్ గూడా చేసి పెడుతున్నారు స్టోరీల్లో. ఓహ్! సో, దాని గురించి నేను చెప్పాను. హ్మ్. నేను చెప్పే వేలోనే చెప్పాను. నాకు అంత వైల్డ్‌గా రియాక్ట్ అవ్వడం గూడా రాదు. హ్మ్. వచ్చు గానీ, నా అనుకున్న వాళ్ళ దగ్గర తప్ప ఎవరి దగ్గర పడితే ఆడి దగ్గర అట్లా రియాక్ట్ అవ్వను నేను. ఓకే. చెప్పే వేలోనే చెప్పా. అంత స్మూత్‌గా చెప్పానా నేను. హ్మ్. వీడియోలో చాలా నార్మల్‌గా ఇట్లా జేయడం కరెక్ట్ గాదు. నేనేం జేయాలన్నది గూడా మీరెట్లా డిసైడ్ జేస్తారు. అండ్ నావి మార్ఫింగ్‌లు చేసుకుంటే అసలు మీకేమొస్తది హ్మ్. చెప్పండి అని హ్మ్. జెప్పి ఇలాగే అన్ని. వీడియో ఎండింగ్‌లో మీరు స్టిల్ ఇలానే కంటిన్యూ చేసినారంటే నా పప్పితో కరిపిస్తాను మిమ్మల్ని అని జెప్పన్నా. హ్మ్. నాకిలా రియాక్ట్ అవ్వడమే వచ్చు. హ్మ్. అంతేగాని అట్లా బూతులు మాట్లాడేసి, డెడ్లీ వార్నింగ్‌లు ఇచ్చేసి అట్లా అవ్వదు. ఓకే. చెప్పా. అండ్ అప్పటి వరకు మీకు అంటే ఈ వీళ్ళని కలవక ముందు వరకు మీకు ఇన్‌స్టా అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదంట కదా? ఆ! లేదు. ఎందుకంటే నాకు టైం లేదసలప్పుడు. హ్మ్. పాస్ట్ 2 ఇయర్స్‌లో నేను చాలా బిజీ. స్టడీసే. ఇన్‌ఫాక్ట్ నేను మరి అంత బిజీగా చదివిన చదువుని ఎందుకు వదిలేయాల్సొచ్చింది? ఎందుకు ఎవరు వదిలేసారు? అయిపోయింది నాది. అంటే అయిపోయిన తర్వాత కూడా ఫర్దర్ స్టడీస్ ఆ! ఉంటాయి. లేదంటే జాబ్ లేదు లేదు. అంటే మనకు ఒక నా ప్యాటర్న్ ఉంటది కదా! బ్యాచిలర్స్ అయిపోయింది. హ్మ్. అయిపోయి 2 మంత్స్ కాదు ఇది థర్డ్ మంత్. 3 హ్మ్. మంత్స్ హ్మ్. అయితుంది. సో, నేను నెక్స్ట్ ఎంబీఏకి ప్లాన్ చేసుకుంటున్నాను. హ్మ్. నెక్స్ట్ ఇయర్ ఫ్లై అవ్వడానికి. ఇప్పుడు ఎందుకు ఇమ్మీడియేట్ స్టెప్ తీసుకోలేదంటే, మా కొంచెం అక్కకి పెళ్లి అనుకుంటున్నారు. ఓకే. ఓకే. సో, నేను సడెన్‌గా వెళ్ళి మళ్ళీ రాలేదు. వెంటనే రాలేను. హ్మ్. సో, అందుకనే నెక్స్ట్ కమింగ్ ఇంటేక్స్‌లో ప్లాన్ చేసుకుంటున్నా. అంటే మీకు అప్పటి వరకు ఇన్‌స్టాలో పెద్దగా లేదు. ఏదో హ్మ్. ఫార్మాలిటీగా ఇన్‌స్టా ఉండడం తప్ప పెద్దగా లేదు. నాకు టైం బట్ ఉన్నప్పుడల్లా మీకు నేను కొంచెం ఇంట్రెస్ట్ అయితే ఉంది. ఇన్‌స్టా పెరగాలి, ఇన్‌ఫ్లుయెన్సర్ అవ్వాలి అని. సో ఇంట్రెస్ట్ లేదు. హ్మ్. లేదు. మరి సాంగ్స్ చేసావు? అది నాకు కవర్ సాంగ్ చేయడం అనేది ఫస్ట్ హ్మ్. నుంచే ఇంట్రెస్ట్. హ్మ్. అదొక్కటే నాకున్న ఇంట్రెస్ట్ ఏదన్నా ఎన్ని ఉందంటే నేను చేసావు ఓపెన్‌గా అంతకుముందు? చెప్పగలను. ఇది నా సెకండ్. ఫస్ట్ 3 చేశా. 3 చేసావు. 3 నీ లక్కీ నంబరా? అవును. చూసావు బా చెప్పా. కానీ ఇది నా కానీ ఆ 3 దగ్గర థర్డ్. ఆగిపోయినట్టున్నావు బాగా. లేదు యాక్చువల్లీ రీసెంట్‌గా గూడా నాకు కాంటాక్ట్ అయ్యారు. హ్మ్. వేరే ప్రాజెక్ట్స్ కోసం. బట్ ఏంటంటే ఇప్పుడు ఏం నమ్మాలో తెలీదు నీకిప్పుడు. డైనమాలో ఏమో ఉంటారు చాలా. అంటే ఒక్కసారి దిగిన తర్వాత మళ్ళీ ఎవరి వల్ల ఏమి వస్తదా నాకని చెప్పి హ్మ్. ఆ పాయింట్‌తో నేను బ్యాక్ స్టెప్ వేసానంతే. చూడడానికి కొంచెం క్యూట్‌గా ఉన్నావు కాబట్టి అప్రోచ్ అవుతారులే తప్పదు. అండ్